కోహ్లీ స్టైలే వేరు. ఎమోషన్స్‌ని దాచుకోడు. బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. సరిగ్గా కొట్టలేకపోయినప్పుడు యాహూ! అంటుంటాడు. కొట్టినప్పుడు ఎంజాయ్ చేసేస్తుంటాడు. మొత్తం తన భావోద్వేగాలే ఒక పెద్ద బ్రాండ్. ఆయన వాస్తవంగా వన్‌డేలలో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టులలో ఆల్రెడీ డ్రాప్ అయిపోయాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుసగా రెండవసారి బెంగుళూరు గెలవటానికి కారణమయ్యాడు అత్యంత క్లిష్టమైనటువంటి పోటీలో. అయితే ఇప్పుడు ఆయనకి సంబంధించి తను రూ. 9,230 అంటే అతను టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. అప్పుడు మామూలుగా 10,000 అయ్యాక డ్రాప్ అవుతాడు అనుకుంటే 9,230 దగ్గరే డ్రాప్ అయిపోయాడు. అతని పేరుతో ఒక బ్రాండ్ షూస్ ఏర్పాటు చేసి దానికి 9,230 కాస్ట్ పెట్టారు. పెట్టిన దాంట్లో ఒక హోస్టు అడిగాడనమాట. అంటే మళ్ళీ బాగా ఫిట్‌గా ఉన్నాడు గదా! మీరు వెనక్కి రావచ్చు కదా! అని డైరెక్ట్‌గా అనకుండా మీరు ఇంకాసిన పరుగులు ఎక్కువ చేసి ఆ రేటు ఎక్కువ పెంచొచ్చు కదా! అన్నాడు. కోహ్లీ కూడా అదే టైప్‌లో చెప్పాడు. నేను తక్కువ ధరకే అమ్మేయడానికి ఇష్టపడతాను. ఇక మీరు అడుగుతున్న దాంతో అంటే టెస్ట్ క్రికెట్‌తో నా పని అయిపోయింది. థాంక్స్ అని చెప్పుకొచ్చాడు. తద్వారా ఎవరికి ఎక్కడ ఎలా చురకలేయాలో బాగా తెలిసినోడు లేదా సమాధానం అదే విధంగా చెప్పగలిగినోడని నిరూపించుకున్నాడు. అక్కడ కూడా ఆల్ రౌండర్ అయ్యాడు.